నమస్కారం. మన శరీరాన్ని ఒక పెద్ద, సంక్లిష్టమైన రాజ్యంగా ఎప్పుడైనా ఊహించుకున్నారా? కంటికి కనిపించని ఈ సూక్ష్మ రాజ్యంలో జరిగే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి కణం, ప్రతి జన్యువు ఒక నిర్దిష్టమైన బాధ్యతను భుజాన వేసుకొని ఈ రాజ్యాన్ని అద్భుతంగా నడిపిస్తున్నాయి. సరే, ఇప్పుడీ కణాల అద్భుతాల గురించి కొంచెం డీప్గా వెళ్ళి విశ్లేషించుకుందాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 విషయాలు కవర్ చేద్దాం. అవేంటంటే, సెల్యులార్ రాజ్యం లోపల అసలు ఏం జరుగుతోంది, నియంత్రణ చూసుకునే మైక్రో ఆర్ఎన్ఏ, మనల్ని కాపాడే ప్రత్యేక దళాలైన టీ కణాలు, జంపింగ్ జీన్స్ అనబడే ట్రాన్స్పోజాన్స్, మరియు చివరగా ఈ సూక్ష్మ ప్రపంచంపై మన పట్టు. మొదటిగా ఈ సెల్యులార్ రాజ్యం లోపలికి వెళ్దాం. ప్రతి కణాన్ని ఒక పెద్ద ఫ్యాక్టరీ అనుకుంటే అందులో ఏ పని జరగాలన్నా ఒక మాస్టర్ బ్లూ ప్రింట్ పక్కగా కావాలి కదా. మనకు ఆ బ్లూ ప్రింటే డిఎన్ఏ. ఈ బ్లూ ప్రింట్ ఆధారంగానే ఆ ఫ్యాక్టరీలోని పనులన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. సరే, ఫ్యాక్టరీ అనగానే క్వాలిటీ కంట్రోల్ ఉండాల్సిందే గదా. ఇక్కడే మనం రెండో విభాగానికి వస్తున్నాం, అదే మైక్రో ఆర్ఎన్ఏ. ఈ సెల్యులార్ రాజ్యంలో అత్యంత కఠినమైన క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్లు వీళ్లే. అసలు ఈ మైక్రో ఆర్ఎన్ఏ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక చిన్న ఆర్ఎన్ఏ. ఇందులో కేవలం 22 న్యూక్లియోటైడ్లు మాత్రమే ఉంటాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇతర అణువుల్లాగా ఇది సొంతంగా ప్రోటీన్లను తయారు చేయదు. దీని ఏకైక పని పనులను నియంత్రించడం మాత్రమే. ఇది ఎంఆర్ఎన్ఏకి అతుక్కొని ఆ జన్యు వ్యక్తీకరణను, అంటే జీన్ ఎక్స్ప్రెషన్ను నిరోధిస్తుంది. మరి ఇంత పవర్ఫుల్ ఆఫీసర్స్ ఎలా తయారవుతారో తెలుసా? ఇదొక అద్భుతమైన ఫ్యాక్టరీ ప్రాసెస్ లాగా ఉంటుంది. మొదట కేంద్రకంలో ప్రై ఎంఆర్ఎన్ఏ పుడుతుంది. ఆ తర్వాత డ్రోషా అనే ఎంజైమ్ వస్తుంది. పేర్లోనే ఉంది కదా, డ్రాప్ సైజ్ అని. అది దీని సైజును తగ్గిస్తుంది. ఆ తర్వాత ఎక్స్పోర్టిన్ 5 దాన్ని పట్టుకుని కేంద్రకం బయట ఉన్న సైటోప్లాజంలోకి పంపుతుంది. అక్కడికి వెళ్లగానే డైసర్ అనే మరో ఎంజైమ్ వచ్చి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తుంది. కరెక్ట్గా డైస్ చేస్తుందన్నమాట. ఫైనల్గా ఇది ఆర్ఐఎస్సి అనే ఒక ఎగ్జిక్యూషన్ మెషీన్లోకి వెళ్లి తన పని మొదలుపెడుతుంది. అసలు ఈ ఎంఆర్ఎన్ఏకి మరియు ఎంఆర్ఎన్ఏకి తేడా ఏంటో ఒక చిన్న కథలాగా ఆలోచిద్దాం. ఒక స్ట్రిక్ట్ టీచరు స్టూడెంట్స్ రాసిన అసైన్మెంట్లను చెక్ చేస్తున్నారు అనుకుందాం. ఇక్కడ ఆ టీచరే మన ఎంఆర్ఎన్ఏ, ఆ అసైన్మెంట్సు ఎంఆర్ఎన్ఏ. ఒకవేళ ఫస్ట్ ప్రైజ్ వస్తే అది ప్రోటీన్ అనమాట. అసైన్మెంట్ ఏమాత్రం బాలేకపోయినా ఆ టీచర్ దాన్ని నిర్మోహమాటంగా చింపేస్తారు లేదా ఆపేస్తారు కదా. అప్పుడు ప్రైజ్ రాదు, అంటే అక్కడ ప్రోటీన్ ఉత్పత్తి ఆగిపోతుందన్నమాట. దీని పనితీరును సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక సూపర్ ట్రిక్ ఉంది. అదే డిడిడిసి ఫార్ములా. డెవలప్మెంట్, డిఫరెన్సియేషన్, డిజీజ్ రెగ్యులేషన్ మరియు క్యాన్సర్ కంట్రోల్. ఈ 4 దీని ప్రధాన విధులు. ఒక్కసారి ఆలోచించండి. ఈ బ్యాలెన్స్ ఏమాత్రం తప్పినా కణాలు ఇష్టమొచ్చినట్లు పెరిగిపోయి క్యాన్సర్ రావచ్చు, లేదా అల్జైమర్స్ లాంటి నాడీ సంబంధిత వ్యాధులు రావచ్చు. ఇది ఎంత క్రూషియలో అర్థమవుతోంది కదా. అందుకే ఈ అద్భుతమైన వాక్యాన్ని ఎప్పటికీ మైండ్లో ఫిక్స్ చేసుకుందాం. మైక్రో ఆర్ఎన్ఏ ప్రోటీన్లను సున్నా చేస్తుంది. అవును, ఇది ఎప్పుడూ ప్రోటీన్లను తయారు చేయదు, వాటి ఉత్పత్తిని ఆపివేసి సున్నాకి తీసుకొస్తుంది. ఇక క్వాలిటీ కంట్రోల్ సంగతి పక్కన పెడితే రాజ్యానికి రక్షణ కూడా అంతే ముఖ్యం కదా. అందుకే మన తర్వాతి విభాగంలో రాజ్యపు రక్షణ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. అవే మన పవర్ఫుల్ స్పెషల్ ఫోర్సెస్, టీ కణాలు. నిర్వచనం పరంగా చూస్తే ఈ టీ కణాలు అనేవి మన అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టంలోని అత్యంత శిక్షణ పొందిన సైనికులు. ఇవి ఒక రకమైన తెల్లరక్త కణాలు. ఇవి ఎముక మధ్యలో, అంటే బోన్ మ్యారోలో పుట్టిన థైమస్ గ్రంథిలో వీటికి పూర్తిస్థాయి ట్రైనింగ్ దొరుకుతుంది. అందుకే వీటికి ఆ టీ కణాలు అనే పేరు వచ్చింది. మన ఈ స్పెషల్ ఫోర్సెస్లో ప్రధానంగా 4 రకాల కమాండోలుంటారు. ఫస్ట్, కిల్లర్ టీ సెల్స్. వీళ్లు డైరెక్ట్గా సోకిన ఇళ్లను పేల్చేస్తారు. సెకండ్, హెల్పర్ టీ సెల్స్. వీళ్లు మన ఆర్మీకి ఆర్డర్స్ పాస్ చేసే జనరల్స్ లాంటి వాళ్లు. థర్డ్, రెగ్యులేటరీ టీ సెల్స్. మన సైన్యం పొరపాటున మన సొంత శరీర కణాల మీదే దాడి చేయకుండా ఆపే పీస్ కీపర్స్ వీళ్లు. ఇక ఫోర్త్, మెమరీ టీ సెల్స్. భవిష్యత్లో మళ్లీ అదే శత్రువు వస్తే ఇట్టే పసిగట్టడానికి వీళ్ల దగ్గర ఎనిమీస్ డేటాబేస్ మొత్తం రెడీగా ఉంటుంది. మరి ఒక దాడి జరిగినప్పుడు ఈ కమాండోలు ఎలా రెస్పాండ్ అవుతారు? ఒక 6 స్టెప్స్లో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ ప్రాసెస్. ముందుగా శత్రువు రాగానే ఇన్ఫెక్ట్ అయిన కణాలు ఎంహెచ్సి అనబడే ఒక సిస్టమ్ ద్వారా ఆ క్రిమినల్ ఫోటోను బయటపెడతాయి. వెంటనే మన టీ కణాలు ఆ ఫోటోని రికగ్నైజ్ చేసి యాక్టివేట్ అయ్యి ఆ శత్రు కణాలను తుదముట్టిస్తాయి.
ఆ తర్వాత మళ్ళీ ఆ శత్రువు వస్తే గుర్తుపట్టడానికి డీటెయిల్స్ను మెమరీలో సేవ్ చేసుకుంటాయి. బ్యూటిఫుల్ కదూ? అయితే ఇక్కడొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్స్లో కూడా తరచుగా వచ్చే క్రూషియల్ పాయింట్ ఇది. అసలు ఈ టీ కణాలకి బి కణాలకి తేడా ఏంటి? టీ కణాలు నేరుగా యాంటీబాడీస్ని అంటే ప్రతిరక్షకాలను వాడవు. అవి ఏమాత్రం మొహమాటం లేకుండా మన శరీరంలోనే ఇప్పటికే ఇన్ఫెక్ట్ అయిపోయిన కణాలను డైరెక్ట్గా టార్గెట్ చేసి దాడి చేస్తాయి. వీటి గురించి ఒక్క లైన్లో గుర్తుపెట్టుకోవాలంటే టీ కణాలంటే సోకిన కణాలను టార్గెట్ చేసి టెర్మినేట్ చేస్తాయి. చాలా స్పష్టంగా సూటిగా ఉంది కదూ? సరే, ఇప్పుడు మన తర్వాతి విభాగానికి ఎంటర్ అవుతున్నాం. ఇది మన మాస్టర్ బ్లూప్రింట్లో ఉన్న అత్యంత క్రేజీ మరియు కొంచెం అస్తవ్యస్తమైన అద్భుతమని చెప్పాలి. అవే ట్రాన్స్పోజాన్స్ అంటే జంపింగ్ జీన్స్. సింపుల్గా చెప్పాలంటే ట్రాన్స్పోజాన్స్ అంటే మన జన్యువులో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి దూకే డిఎన్ఏ ముక్కలు. ఇవి అలా జంప్ చేస్తూ ఉంటాయి. బార్బరా మెక్లింటాక్ మొక్కజొన్నలో వీటిని కనుగొన్నప్పుడు మొదట్లో ఎవరూ నమ్మలేదు తెలుసా? కాని ఆ తర్వాత ఆ ఆవిష్కరణకే ఆమెకు నోబెల్ బహుమతి వరించింది. నిజంగా అది జీవశాస్త్రంలో ఒక సంచలనం. మరివి ఎలా కదులుతాయంటారు? ఒక బుక్లోని వాక్యాలను ఎడిట్ చేస్తున్నట్లు ఊహించుకోండి. ఒక వాక్యాన్ని కట్ చేసి మరో పేజీలో పేస్ట్ చేయడాన్ని డిఎన్ఏ ట్రాన్స్పోజాన్ అంటారు. ఇక్కడ ఒరిజినల్ వాక్యం పాతచోట ఉండదు. కాని రెట్రో ట్రాన్స్పోజాన్ అలా కాదు. ఇది కాపీ అండ్ పేస్ట్ మోడల్, అంటే జిరాక్స్ తీసినట్లు. దీనికి ఆర్ఎన్ఏ హెల్ప్ కావాలి. ఇక్కడ ఒరిజినల్ వాక్యం అక్కడే ఉంటుంది, దాని కాపీ ఇంకోచోట చేరుతుంది. ఇదొక అద్భుతమైన మెకానిజం కదా. కాబట్టి ఈ జంపింగ్ జీన్స్ స్థిరంగా ఒకే చోట ఉండవు. అందుకే వీటిని సింపుల్గా ట్రావెలింగ్ డిఎన్ఏ అని కూడా పిలవచ్చు. ఈ జంపింగ్ వల్లే మన జన్యువుల్లో వైవిధ్యం వస్తుంది. కొన్నిసార్లు ఈ ప్రయాణం వల్ల అనుకోని మ్యూటేషన్లు కూడా జరుగుతుంటాయి. ఇక చివరి విభాగానికి వస్తే ఈ అద్భుతమైన సూక్ష్మ ప్రపంచం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నది చాలా కీలకం. క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్ అయిన నియంత్రకులు, మన బాడీగార్డ్స్, మన డిఎన్ఏ లోపలే తిరుగుతూ మార్పులు తెచ్చే జంపింగ్ జీన్స్, ఇవన్నీ ఎలా కలిసి పనిచేస్తాయో ఒక క్లారిటీ వచ్చింది కదా. ముగించే ముందు మీకొక ప్రశ్న వదిలేస్తున్నాను. బాగా ఆలోచించండి. మన మానవ డిఎన్ఏలో సుమారు 40-50% వరకు ఈ జంపింగ్ జీన్సే ఆక్రమించి ఉన్నాయి. ఇవే గనక పరిణామాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటే ఈ భూమిమీద మానవ పరిణామ కథకు నిజమైన రచయితలు ఈ చిన్న జంపింగ్ జీన్సే అని మనం అనుకోవచ్చా? ఆసక్తికరమైన ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. మరెన్నో అద్భుతమైన టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం.